బాధ బాధ అనవది వేల చరణం తండ్రి నా తండ్రి శంకరుడ తల్లి పార్వతి బ్రహ్మలోకమున నా తండ్రి బ్రహ్మదేవాపది వేల చరణము వైకుంఠముల నా తండ్రి శ్రీ మహావిష్ణు వక్షస్థలముల మహాలక్ష్మీదేవి నా మామ గౌతమ మహారాజు వతవాలియాదేవి భర్త జమదగ్గిని పెద్ద కొడుక భార్గవ బలపరచమా చిట్కలయ్యాడొక్కలయ్యా జంపలేచుడ బిడ్డ సిరియాల గౌరిపది వేలు కలష్కర మంగళ దర్వయన శివవాణి వేల శరణు మహాతపది వేలు బొందగడ్డల్ల బోల శంకరి ప్రాతాల భైరవి పది వేల శరణు మహాతపది వేలు గోలకొండ మీద గోపైరాని సకల రాజ్యాల మీద సవరించిందాని ఎల్లలోకాలు ఏలిన ఎల్లమ్మ తల్లి పది వేలు చెల్లె పోసమ్మ పది వేలు చెల్లె మైసమ్మ చెల్లె కనక దుర్గా కమాకాలమ్మ కైరమ్మ పది వేలు యమలాడ రాజన్న ఆకులే పాక సోమ వయ్యాల వీర చెరుగట్టు రామలింగ యమలాడ రాజా నారణాచల రామలింగేశ్వరుడా నారణాచల రామలింగ మన్నాథలింగ కేదార్నాథ జ్యోతిర్లింగము బద్రీనాథ వైకుంఠవాసుడు పది వేలు పుట పుట్టల్ల పుట్టి భూలోక మాత్ర గంగల పుట్టి గంగ బాబాని రేవుల పుట్టి నేను కేళ్ళమ్మను గోలకొండ కీల మీద నేను గొప్పైన తల్లిని నేను గోలకొండ జగదాంబనున్న శామిరిపేట కట్టమైసమ్మ ఆందోళమైసమ్మ మైస్గండిమైసమ్మ నా రక్తమైసమ్మ రమైసమ్మ నా చెల్లె 10,000 నీకు ఇంద్రకీలాద్రి మీద నా చెల్లె కనుక దుర్గా 10,000 శరణు చాటలంతా పూస్తల్లో బండి గిర్రంత నీ ముక్కు పోగు 10,000 నా చెల్లె నేను పెట్టిన ముచ్చాల ముక్కు పోగు ఏమినో తెలుసు నా ఒక్క చెల్లెల్లారా నా బిడ్డలార 10,000 14 లోకాలను పట్టిన ముచ్చాల ముక్కు పోగు చేసిన మాసు చీకటి పట్టిన కన్ను బొమ్మల కాటికి పెట్టి బుగ్గ సుక్క పెట్టిన 1000 సూర్యుల్లో వచ్చి నా ముందు నిలబడ్డా నిలవచాలేరు చిన్న పోతరు నా అందం ముందు అతిలోక సుందరిని లావణ్య రూపిణి జగన్మాతనున్న శివుని బిడ్డనన్న శివనెల్లి మాతనన్న వాగండ జ్యోతినన్న 10,000 7 ఇల్లు రాత రాసినవు 16 బల్లి రాత రాసినవు నా తండ్రి శంకర 10,000 పేరుకేమో జగన్మాతనని పేరు పెట్టినవు లోకమాతనన్నవు కాళికాదేవి నన్ను భద్రకాళి నన్నవు ఏవి రాత రాసినవు రవారి నా తండ్రి శంకరుడ తండ్రి బ్రహ్మదేవ 10,000 పెళ్ళైనాక కొన్ని రోజులకే భర్త చచ్చిపోతే 24 ఏళ్ళ రెండముండ 10,000 అవతారు రాసినవు కదరాయ్ చిన్న పాముల బట్టి సిట్కి నేలుంగరాలు పెద్ద పాముల బట్టి పెద్ద నేలుంగరాలు పెట్టిందాన్ని నేను జరపోతుల బట్టి జడ ఈరబోసిన జరపోతుల బట్టి కిరీటం పెట్టిన దాన్ని 10,000 భూలోక సుందరిని జగన్మాతను ఆకాశములు ఇంద్రధనుసు పట్టిన సీరె గట్టిందని అందరూ చెట్ల మీద మల్లె పూలు పెట్టుకుంటే ఆకాశముల నక్షత్రాలు నా నెత్తిల మల్లె పూలు రా తండ్రి 10,000 లోకాల మాతనని పేరు పెట్టినవు గాని రవగించంత సీమకున్న అడక తిరటోళ్ళకున్నంత సుఖము కూడా నాకు పెట్టలేవయ్యా పెండ్లైనాక జమ దగ్గర చచ్చిపోతే 24 ఏళ్ల రెండముండను చేసి నువ్వు పరశురాముతో నన్ను దెబ్బలు కొట్టించినవయ్యా బలగం బేడబాయి లోపల తుంకినట్టు సచ్చినట్టు చూపించిన నా కొడుకు నన్ను వదలలేడు ఇలా నా బలకం వేట బంగారు గుడిరా నేను అమ్మవారు ఎల్లమ్మనున్నా 7 ఇండ్ల ఎల్లమ్మను చేసినవు 16 ఇండ్ల బల్లిని చేసినవు నా రాత పాడుగాను ఇవాళ ఈ ప్రాంతముల నా సెల్లెల కాడ కూసున్న భోజనం పెట్టవచ్చిన నా సెల్లె 10,000 గర్భగుళ్ళ విగ్రహం పెట్టించుకుంటావా గుడి గోపురమ కట్టుకుంటావా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేరా నా సెల్లె నువ్వు తెలుసుకుంటే ఎంతసేపు నీ గుడి గోపురం సుందరమయమైతది పాద పాదాన 10,000 లోకం మీద అన్ని దేవాలయాలు రంగు రంగుల ముస్తాబైతుంది సెల్లె అలంపురి జోగులాంబ కొల్లాపురి శ్రీ మహాలక్ష్మి శ్రీశైల పరమరాంబ నా మార్దల 10,000 పరమరాంబదేవి నా తమ్ముని భార్యమ్మ నా తమ్ముడా కొమ్మర వెళ్ళి మల్లన్న ఇలేని మల్లు శ్రీశైల పర్వతాలు మల్లికార్జున నా బంగారి తమ్ముడు నా గుండెల ప్రాణమా 10,000 నిన్ను వదిలిపెట్టి నేనుండలేను నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండవయ్యా నేను నా రూముల పాలిచ్చి నిన్ను వెంచిన రా కొడుక 10,000 నీకు
అక్క జల సూదలమ్మ డొక్కలమ్మ గుండెలమ్మ నాలుకలమ్మ గజల పాపమ్మ ఆటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ కిటికీలమ్మ గజల గాంధారిదేవి అలంపురి జోగులాంబ 10,000 ఆంధ్రరాజానం ఉన్నవాడ 10,000 మంగళగిరి పాలకాల లక్ష్మీ నరసింహాయి నా పెద్ద బావ ఏడుకొండల వెంకటేశ్వరుడు ఒక వలి వేడి మంగాక పద్మావతి నా చిన్న బావ యాదాద్రి లక్ష్మీ నరసింహ ఒక చించు లక్ష్మి ఒక వాండాలమ్మ పాదాన 10,000 నీకు అన్న వీరభద్రుడా వదిలి భద్రకాళి 10,000 శరణమ్మ మాత 10,000 వదిని నా యొక్క చెల్లెలు నా ముత్తాది కేసరి తాత మంజుల దేవి తాత వచ్చుకొండవ ముద్దెవురే కన్నే పాదాన 10,000 నైనా సంతోషము చేసి ఆనందము చేసిరు బాలడార 10,000 ఆనందముతోని మురిసిన్న గదరా అమ్మా బోనాలంతా సంతోషంగా సమర్పించిండ్రామా పాదాన 10,000 బోనాలు ఏవైనా నాకు నచ్చకపోతే మీరు చేసింది ఏదన్నా ముక్కొంచితే నేను ఒక బోనం అన్న కింద పడేస్తా కదరా అర్థమైనా ఏవైనా కమ్మగా కూరగాయలు లేకుంటే మీరు ఏం చేస్తారే కడుపు నిండా తింటారా 2 ముద్దలు నోట్లో పెట్టుకుని వాడేస్తారు కదని ఎంత అన్నం ఉన్నా కానీ నాకు మీరు చేసే దాంట్లో రథభంగం ఏమన్నా కనబడితే నాకెందుకు అన్నం నేను కూడా వాడేస్తా కానీ పడేసినా అని ఇన్నేళ్ళ నుంచి మీరు చేస్తున్నా కానీ ఏ బోనం రథభంగం కాకుండా ఆనంద సంతోషంతో ఇలా వరదలో మంచిగా అవుతుందో కాదో నా బిడ్డలకి ఇంత ఆడంబరం చేస్తున్నారని వరుణదేవుడైన గంగమ్మను వారగొట్టి సూర్య భగవాను ఆయన నా అన్నని పిలిచి భగ్గుమని ఎండ లోపల ఆనందంగా ఎండ వస్తేనన్నా మీరు ఆనందంగా చేస్తారు కానీ వాన వస్తే చేస్తారే బిడ్డ నా బోనాలు చెడిపోతాయి నా పసుపు కుంకుమ చెడిపోతుంది నా బోనం నిండుగా అందాలి నాకు సంతోషంగా అందింది ఎవరైతే ముఖ్య అతిథులు వస్తూ ఉన్నారో వారికి శాతం ఇస్తలేదు అయినా కూడా బిడ్డలకు బలం ఇచ్చి రప్పించుకున్నా ఏ ఒక్కరు రాజకీయ నేతలు గాని నా బిడ్డలు గాని మీరు కొలుస్తున్నటువంటి యజమానులు గాని దేవతలు గాని రాకపోతే చిన్నమవుతారు మీరు మేము చేసిన దానికి అర్థం పరమార్థం లేదు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు మా గుడి గోపురానికి ఎవరు రారా అమ్మవారి కంటే ఎక్కువనా పెద్దనా ఎన్నో రకాలుగా ఆత్మలోపల ఊసలాడుతుంటే మాటలు అందరినీ రప్పించి ఆనందంగా చేసుకోలే చాలా ఆనందంగా ఉందమ్మా రాష్ట్రాన్ని అంతా చల్లగా చూడు తల్లి రాష్ట్రాన్ని అంతే బిడ్డ ఎవడెవడు పాపం చేస్తే వాడు ఊడ్చిపోతాడు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు మంచిగా ఉంటారు మా కార్యదర్శి మరి అందరినీ మంచిగా కాపాడాలంటే వాళ్ళ షెడ్యూల్ కూడా ఉన్నారు కదని 3 రోజుల పిల్లని 3 నెలల పిల్లని కూడా మానభంగం చేసేవాడు కూడా ఉన్నాడు దుష్ట సంహారం చేయొద్దు వాళ్ళని దుష్ట సంహారణ శిష్ట రక్షణ చేసిన జగన్మాతం దంతాసురుడు బాణాసురుడు మహిషాసురుడు రాణాన రాక్షసులను వధించిన మహంకాళి ఆ దుష్టులను నేను శిక్షించాలి ఇంత పిల్లను కాకుండా 10 ఏళ్ళ పిల్లలు కూడా మానభంగానికి ఎదురబడితే ఎక్కడ పోతుంది ఈ సమాజము ఎక్కడ పోతుందే నా ఆడితనము ఎక్కడ పోతుందే నా అమ్మతనము అందుకే ఎక్కడెక్కడ వాళ్ళను శిక్షించనీకే మళ్ళా కూడా బుద్ధి వచ్చినా కరోనా మహమ్మారి వచ్చిపోయినా అయ్యో పూర్తి వచ్చి మంచిగుంటారేమో అని శ్రమించిందో అదే యాప చెట్లు భగభగ ఎండుకుంటా పోయిందా లేదా పోయిందమ్మా 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిమ్మడంగా ఉన్నారా చాలా నిమ్మడంగా ఉన్నాం మరి వస్తుంది చూసుకో తాత ముత్తాతల లెక్క దిగొస్తున్నది పెద్ద పూల లెక్క పంజా ఇస్తున్నది మళ్ళా తిరుగు ప్రయాణం చేసింది కరోనా ఎవరు అనుకుంటున్నాయే అక్క మహంకాళి గారు ఎవరి సాధ్యమమ్మా 1 కోట్ల మందిని చంపుడు దానికి ఒక్కదానికి సాధ్యమైంది 101 పుర్రలు మెడలేసుకుంది రాక్షసుల కాలి చేతులు నడుము కట్టింది బరుగుదల వంకలమ్మ బట్ట పోగండ ఉండేది నా కాలికకు అటువంటి మహంకాళితో పెట్టుకుంటుంది ఈ సమాజం కేరళ రాజ్యాన్ని ఏం చేసింది అయ్యప్ప స్వామి నా తమ్ముతో ఎట్లాడుతుండే వాళ్ళు ఆడిది వనికిరానన్నప్పుడు ఒకరికి నిలొచ్చినప్పుడు ఒక దేవుడు వచ్చిన వాళ్ళని కానీ స్వాములను కానీ పీఠాధిపతులను కానీ ముట్టరాదు తలగరాదు నిలొచ్చిన ఆడిది అన్నప్పుడు ఆడిది దూరం ఉండాలి కదా ఉండాలి మరి అలాగే తమ్మునికి కూడా స్త్రీమూర్తి కళ్యాణం కాని వారు పడరాదన్నప్పుడు అడుగు పెట్టించి 2-3 ఏళ్ల కింద సర్వనాశనం చేసుకుంటూ ఇప్పుడు కూడా దొంగ శాటం అన్ని చేసి మన నాశనానికి శ్రీకారం చుట్టిండు అల్ల మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరికీ పడ్డది శిక్ష బంగ్లాదేశ్ లో చాలా మంది మనోళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళందరినీ కాపాడుతారు అందరూ మీ మంచి సంకల్పం మీ ఆత్మ నిండా సంకల్పాన్ని మీరు బంధమేసి ఆనందంగా శ్రీకారం ముక్తుంది నా వైష్ణవి కనకదుర్గకు చెప్తా కాశ్మీరు కన్యాకుమారికి చెప్తా
కన్యాకుమారుల కంచి కామాక్ష మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి వలంపురి జోగులంబ కుల్లాపి మహాలక్ష్మి శ్రీలంక లోపల్లో ఉన్న శాంకిరీదేవి అందరికీ చెప్పి సదా కాపాడమని చెప్తా గాని మీరు పెట్టే పిడికడ అన్నాలల్లా మీ కుటుంబంది ఈ సమాజంలో మంచి మొక్కుకొని నాకు పిడికడ అన్నం పెట్టు ఆనందంగా తింటాం. బోనం తెచ్చినమ్మా బొడ్రాయి కాడ పెట్టినమ్మా అల్లది నాలుకే మీద ఇంత అన్నం ఇస్తలేరే ఈనాటి బిడ్డలు. బోనంలో ఎంత అన్నం ఉంటే అంత అన్నం అమ్మవారికి పెట్టినాక తినేవాళ్ళే పూర్వకాలాన. అప్పో మాకు బోనం అన్నం పడది పచ్చగా ఉంటది అట్లుంటది ఇట్లుంటదని వయ్యాల మారి కథలు వాడద్దు నా ముంగల. నాకు పెట్టిన అన్నం మీరందరూ తినాలి. పిడికడ అన్న తింటే మీకు బలం అవుతుంది. నేను ఎంగిల్ చేసిన అన్నం తింటే బలమా లేదా అనారోగ్యం ఖరాబ్ అవుతుందా? ఆ బలాన్ని మీరు నా బుడ్రాయి కాడ పోతలు ఇందన్న కాడికి ఇలా బలాన్ని తీసుకోవాలి. మీరు ఊరు మంచిగుండని వాడ మంచిగుండననే కదా ఆడ పెట్టిన అన్నం బలి అని పేరు పెట్టి మేక కసరు గట్ట అంతా కలిపి ఊరు ఇంటింటి మీద చదువుతారు. ఇప్పుడు చదువుతలేదు బిడ్డ. అందుకే ఎవరింటి మీద దరిద్రం వాళ్ళకు ఉండి వయసు పిల్లలు పోతున్నారే. ఇళ్ళ సంసారాలలో గొడవలు అవుతున్నాయి. ఇంతమంది ఉంటే మీరు చేసుకోరు. ఎంతమంది మనిషి అంత ఊరు మీ కుటుంబంలో లేదు మంగారు లేదు ముచ్చవలేదు సుఖము లేదు సంతోషం ఆనందం లేదు. భర్త మంచిగా ఉంటే భార్య మంచిగా లేదు. భార్య మంచిగా ఉంటే మంచిగా భర్త మంచిగా లేడు. తల్లిదండ్రి మంచిగా అయితే పిల్లలు మంచిగా లేరు. రాష్ట్రాన్ని అసెంబ్లీ సిబ్బందిని కార్యదర్శిని అందరినీ చల్లగా చూడు తల్లి. నీ చల్లని దీవెనలు అందరికీ కావాలమ్మా. ఇప్పటి వరకు అయితే కరోనా మహమ్మారి ఎంత ఉద్యమించినా ఇంటింటిలో ఒక్కొక్కరిద్దరు తీసుకుపోయినా మీ అందరి ఇళ్ళల్లో తీసుకుపోలే తల్లి. అందరూ మంచిగురు సంతోషంగా బ్రహ్మదేవుడు తెలిసిన మృత్యువును ఎవరు ఆపలేరు. కానీ ఇట్లాంటి అప్పుడప్పుడు వచ్చేటి కాలంలో ఆ మృత్యువులు మీ వరకు నేను రానియలే బిడ్డ. మీ గుణం ఎంత మంచిదో ఆ గుణంలోనే దేవుడు అంటే ఏం దేవుడు? దయ్యం అంటే ఎవరు దయ్యమే? మంచితనముతోనున్న మానవత్వం ఉన్న వాళ్ళు దేవుడు. చెడు రాక్షసత్వములు వీళ్ళనాశనం కావాలి వాడు చచ్చిపోవాలని కోరుకునేటప్పుడు రాక్షసులు ఈ భూమి మీదనే ఉండరు కదా బిడ్డ. దేవతలు రాక్షసులు మంచి కోరుకుంటే మీరందరూ దేవతలే. ఈ ధర్మంలో ఉండే అందరూ ముద్దు బిడ్డలు అవుతారు. అదే రాక్షసత్వముల నాశనం కోరుకుంటే సర్వనాశనం అవుతారు. ఇది అమ్మవారిచ్చే ఆశీర్వచనం బిడ్డ. నీతికి నిజాయితీకి ధర్మానికి మధురూపం అవతారం ఎత్తుకొని ఉంటుంది. కుళ్ళుకు వారికి గుణాలొద్దు. ఈ లోకంలో అందరి కుళ్ళుకు వారికి గుణాలు ఎక్కువైపోయినాయి బిడ్డ. ఆయన అక్క ఇగో ఇవి